అందరికీ నమస్కారం. ఈరోజు సండే. నేను వండాను చికెన్ కర్రీ. దానిలోకి అన్నం వండాను. అసలు ఆ రేంజ్లో అన్నం ఎవరు వండరు. చూపిస్తా. ఇదిగోండి చికెన్ కర్రీ. చాలా రోజుల తర్వాత చేశాను. ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ వచ్చినాక ఎంతవాటికి చికెన్ వండలేదు. ఈరోజే మళ్ళీ వండాను. చాలా బాగా కుదిరింది. అసలు ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తిందామా అన్నంత బాగా కుదిరింది. అయితే మంచి కూరలోకి మంచి అన్నం ఉండదంటండి. అదే జరిగింది ఈరోజు. చూసారా అన్నం నేనే వండా. ఎంత బాగా వండానో చూసారా. ఎంత చక్కగా ఎంత పైదాకా మాడు వచ్చేసేసిందో చూడండి. చూడండి మధ్యలో తప్ప మొత్తం మాడిపోయింది అన్నం. ఇప్పుడు కానీ మా ఆయన ఇంట్లోకి రావాలి. ఈయన వచ్చేలోపు ఈ అన్నాన్ని వేరే గిన్నెలోకి మార్చేద్దాం. ఒక్కొక్క రోజు వంట బాగా చేద్దాం అనుకుంటామండి. అవును కదా. అయితే కూర బాగా కుదిరింది అని అనుకుంటే అన్నం కుదరదు. అన్నం మాడిపోయిద్ది. లేదా మెత్తగా చిమిడి సలివిడి అయిపోయిద్ది. అదే జరిగింది ఇవాళ. కూర బ్రహ్మాండంగా కుదిరింది అనుకున్నా. అన్నం మాడి బొగ్గయింది. ఇదిగోండి మాడి పెంకు సూపర్ ఉంది. చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం అండి. మాడు మొక్కలు చెక్కలు ఏరుకొని మరి మొక్కాయి నేను తినేవాళ్ళమే. తీద్దాం దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం. మళ్ళీ అంతా వాసన వస్తా అంతా ఇదిగా అయిపోయిద్ది కదా. మీరు కూడా అన్నం ఎప్పుడన్నా మాడిస్తే ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఏమంటారు? ఓకేనా? చూడండి అట్టా మాడిపోయిందో. ఇదిగోండి చూస్తున్నారా? చూడండి ఎంత దాకా ఎలా మాడిపోయిందో. అది తీసానండి చాలా వాటికి. పై అంతా తీసానండి. ఇదిగోండి ఈ బౌల్లో పెట్టాను తీసి. ఈ రేంజ్లో అన్నం మార్చేసిన వీరవనిత నేనే. ఈ గిన్నె ఇప్పుడు మా ఆయన వచ్చి చూసినా కానీ నాకు ఉందే పెద్ద సినిమా. అందుకని మెలకుండా ఈ గిన్నె తీసేసి వాటర్ పోసి పక్కన పెడతా. వాటర్ పోసాను. సాయంత్రానికి నానిద్ది అంట్లు కడిగేటప్పటికి. దీని మీద కూడా మెలకుండా ఒక వేరేది ఏదన్నా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసాను. అంతే కదా, తిట్లన్నా తప్పుతీయి. అయితే అన్నం ఇంట్లో మాడిపోయిన సందర్భాలు చాలానే ఉంటాయండి. పొరపాట్లు అందరూ చేస్తుంటారు. నేనే కాదు ప్రతి ఒక్కళ్ళకి పొరపాటున అన్నం మాడిపోయిద్ది. అందుకని కేకలేమాకండి ఇంట్లో. ఏదో ఒక రోజు జరిగిందిలే అని లైట్ తీసుకొని వదిలేయండి. ఏమంటారు మరి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,